వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే మాత్రమే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రమే వివో వాళ్ళది వివో X300 FE అండ్ వివో X300 అల్ట్రా ఈ 2 స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోయినాయి. సో తర్వాత మీరు చూసుకోవచ్చు కరెక్ట్ అదే టైంకి నేను రికార్డింగ్ చేస్తాను మధ్యాహ్నం 2 గంటలకి. అండ్ వన్ ఆఫ్ ద మంచి విషయం ఏంటంటే 2 స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు లెన్సెస్ డెడికేటెడ్ లెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. బాక్స్ వస్తుందా అదైతే నాకే తెలియదు. సో వీడియో అయితే చూస్తాను, డెడికేటెడ్ వీడియో, దాన్ని చూసినాక మీకు సపరేట్ అప్డేట్ అయితే చేస్తాను. మంచి ఫీచర్స్తో పాటు అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే CMF నుంచి అన్నమాట. సో CMF వాళ్ళ వాచ్ 3 Pro ఏదైతే ఉందో బై డ్యూయల్ బ్యాండ్ GPS పాటు కూడా వస్తుంది. అండ్ 13 days బ్యాటరీ బ్యాకప్తో పాటు వచ్చేది లాంచ్ అయిపోయింది అన్నమాట. 7,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఒకవేళ గిట్ట మీరు పర్చేజ్ చేసుకోవాలని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఇది ప్యాడ్ నుంచి అన్నమాట. సో ఇక్కడ ఇది పోకో వాళ్ళది పోకో C ప్యాడ్ అవుతుందో క్లౌడ్ అరైవ్స్ అనేసి అయితే అన్నారు. సో ఇది రీబ్రాండ్ వర్షన్ అంటారు. ఏది రెడ్మీ ప్యాడ్ 2 9.7 ఇంచెస్ది. ఇది యూఎస్లో FCC లిస్టింగ్లో బయటపడ్డదంట. సో దాంట్లో ఇది రీబ్రాండ్ వర్షన్ రెడ్మీ ప్యాడ్ 2 అవుతుందో పోకో C ప్యాడ్ క్లౌడ్ లాగా రీబ్రాండ్ అయ్యే వస్తుంది అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది నేను 2-3 days బ్యాక్ అప్డేట్ చేసాను. ఎందుకంటే Notepad++ ఏదైతే ఉందో మ్యాక్కి వస్తుందనేసి ఒక అప్డేట్ వచ్చింది. సో అఫీషియల్గా క్రియేటర్ ఎవరు అవుతున్నారు Notepad++ నుంచి ఇది ఫేక్ న్యూస్, అది కాదు. ఒరిజినల్ క్రియేటర్ ఎవరు అవుతున్నారో కొత్త స్టేట్మెంట్ అనౌన్స్ చేసిరన్నమాట అవి. సో అన్ఆథరైజ్డ్ ఫేక్ అనేసి అయితే పెట్టి క్రియేటర్ ఎవరు అవుతున్నారో ఇక్కడ అఫీషియల్ స్టేట్మెంట్ చేసారు 20 decades దాకా మీకు మ్యాక్కి రిలీజ్ చేయలేమన్నారు. సో ఎవరైతే మెన్షన్ చేసిరో డెవలపర్ ఇది మ్యాక్ఓఎస్ పోర్ట్ చేసిన డెవలపర్ ఆండ్రూ లెట్వి ఎవరైతే ఉన్నారో యాప్ని పేరు మారుస్తా అనేసి అయితే రీబ్రాండ్ చేస్తాను అనేసి అన్నారు. నెక్స్ట్ ప్యాడ్++కి మార్చేస్తాం అనేసి అయితే కొత్త లోగోతో పాటు కూడా వస్తాననేసి అయితే అన్నారు అనమాట. సో ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము కొంచెం తప్పు వచ్చింది. అండ్ ఆల్సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తప్పు వచ్చింది కాబట్టి వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో వాళ్ళు అప్డేట్ చేసిన నేను మీకు కూడా అప్డేట్ చేస్తున్నాను. ఇది Notepad++ అయితే మ్యాక్ అయితే లేదు. ఇది వాళ్ళు ఏమంటారు చేంజెస్ చేసేసి నెక్స్ట్ ప్యాడ్++లా చేంజ్ అయితే అవుతుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఓపెన్ సూజా టంబుల్ వీట్ నుంచి అన్నమాట. సో దీంట్లో కొత్త కర్నల్ అప్డేట్ వచ్చింది 7.0 కర్నల్ అప్డేట్ GNOME 50 అండ్ మేజర్ క్రిటికల్ సెక్యూరిటీ బగ్స్ ఏవైతే అవి తీసుకొచ్చినమాట. అండ్ ఇక మేజర్ గ్రాఫిక్ డ్రైవర్స్ ఏవైతే 26.0.5 అండ్ లినక్స్ కర్నల్ అప్డేట్ చూసుకుంటే మాత్రం 7.0.2 అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో మంచి యూజ్ చేసుకో. మోస్ట్లీ ఓపెన్ సోర్స్ నా సర్కిల్ అయితే చాలా తక్కువ పోయి, ఒకవేళ అయితే మీరు ఒకసారి లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఇట్లా కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రమే Be Quiet నుంచి అన్నమాట. సో Be Quiet అలా అయితే డార్క్రాక్ Pro 6 అండ్ డార్క్రాక్ 6 CPU కూలర్స్ని అయితే తీసుకొచ్చిరు అన్నమాట అవి. సో రెండు కూడా దగ్గర $110 ఉన్నాయి. సో సింపుల్ చెప్పుకోవాలంటే ఒకటి 8,000 ఒకటి 11-12,000 అనుకోవచ్చు. 8,000-10,000-11,000 లాగా అనుకోవచ్చు. ఒక దాంట్లో ఏదో 135 mm ఉంది, 120 mm ఉంది, అంటే సింగిల్ ఫ్యాన్ డ్యూయల్ ఫ్యాన్స్ అట్లా ఉంటాయి కదా. సో అలా డార్క్రాక్ Pro వచ్చేసరికి మీకు డబుల్ ఫ్యాన్తో పాటు కూడా వస్తుంది. డార్క్రాక్ Pro 6 ఏదైతే ఉందో నార్మల్ సింగిల్ ఫ్యాన్తో పాటు కూడా వస్తుంది. డిఫరెన్స్ అయితే ఉంది కానీ సిరీస్ బాగానే ఉంటుంది, కొంచెం వెల్ ఆప్టిమైజ్డ్ ఉంటుంది అన్నమాట. కమింగ్ టు గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో Titanfall 2 అనే గేమ్ ఏదైతే ఉందో మంచి డిస్కౌంట్ మీద వస్తుంది $224. లాస్ట్ టైం ఇది $150 కంటే లాస్ట్ ఒక 6 months బ్యాక్ నేను అప్డేట్ చేసినప్పుడు $150 కొన్ని అనమాట. ఇప్పుడు $224 డిస్కౌంట్ వచ్చింది అన్నమాట. ఒకవేళ ఇట్లా ఆడాలి అనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను. వాల్యూ ఫర్ మనీ అంటే వాల్యూ ఫర్ మనీ చాలా బాగుంటుంది. అండ్ తీసుకొని వచ్చి రికమెండేషన్ అయితే ఇస్తాను. సిస్టమ్ రికార్డ్ పెద్దగా ఏమి ఉండవు, స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, 45 GB స్టోరేజ్ అనమాట. అవి మిగతా బేసిక్గా అవి 2 GB గ్రాఫిక్ కార్డ్, 8 GB ర్యామ్, i5 ప్రాసెసర్ అన్నమాట. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపించిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ కలుసుకుందాం.